సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, రామ్ గారు నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో చాలా కేసెస్ చూస్తూ ఉంటాం, లైక్ సూసైడ్స్కి కానీ లేదంటే కెరియర్లో ముందుకు వెళ్ళకపోవడానికి కానీ కారణం. వాళ్ళని అడిగినప్పుడు ఏమంటారంటే లైక్ ఐ యూస్ టు ఫీల్ సో డిప్రెస్డ్ ఆర్ ఎల్స్ నాకు తోడలేదు, లేకపోతే ఇనిషియల్ అంటే ఇలా చెప్పడం అనే కాకపోవచ్చు, చాలా మంది అది ఫీల్ అవుతూ ఉంటారు, నాకు ఎవరు లేరు. ఆ స్టేజ్ వచ్చినప్పుడే వాళ్ళకి ఆ డిప్రెషన్ కానీ సూసైడ్ ఇంటెన్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. అంటే ఐఎమ్ ఆల్ అలోన్, సో నాకు ఎవరు లేరు తోడు, నాతో ఎవరు లేరు అనే థాట్ వచ్చినప్పుడు వాట్ దే హ్యావ్ టు డూ యాక్చువల్లీ? షూర్. ఫస్ట్లీ అండి, నాకు ఎవరు లేరు అని వాళ్ళు బాధపడి ఈ సూసైడల్ టెండెన్సీకి వెళ్ళిపోతా ఉంటారు చూడండి. ఫస్ట్ థింగ్ దట్ ఐ సే టు ఎవ్రీవన్ ఇస్, ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. వెరీ ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, నీకు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ బిల్ట్ టు బీ అలోన్. యా, సో దిస్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఈ సపోర్ట్ సిస్టమ్, స్పెషలీ మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ స్పూన్ ఫీడింగ్ కానివ్వండి, వీటి వల్ల ఏంటంటే నాకు ప్రతి దాంట్లో ఒకరి మీద డిపెండెన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలి అని అంటే మేబీ మా ఫాదర్ డ్రాప్ చేసేవాళ్ళు నన్ను, అంతేగాని నీకు గాను వెళ్ళు అని చెప్పకుండా అట్లీస్ట్ అంటిల్ డీసెంట్ ఏజ్ వచ్చేంత వరకు కూడా మై ఫాదర్ యూస్ టు డ్రాప్. అట్ ది సేమ్ టైం మళ్ళీ కాలేజ్లో కానివ్వండి, నేను ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, ది మైన్యూట్ డెసిషన్ లైక్ నా స్పెక్టికల్స్ ఫ్రేమ్ మార్చుకోవాలన్నా ఐ యూస్ టు హ్యావ్ మై ఫాదర్ అలాంగ్. సో జనరలీ వి కీప్ సీయింగ్ దట్ హ్యాపెనింగ్. ఏంటంటే స్పూన్ ఫీడింగ్ అవుతూ ఉంటుంది. ఏ లెవెల్ దాకా అని అంటే ఐ హ్యావ్ స్టిల్ సీన్ పీపుల్ లైక్ grown up 25, 26 years, 27 years, they have to take a decision, they have to purchase, they have to go for shopping, go with parents. So ఈ లెవెల్ ఆఫ్ డిపెండెన్సీ పెరిగిపోయి ఏమవుతుందంటే సడన్లీ అట్ అ స్టేజ్ when you find that this support is not there anymore, like maybe మీరు రీలొకేట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీకు పెళ్ళై మీరు సపరేట్ గా కాపురం పెట్టారు అయి ఉండొచ్చు, ఏదన్నా సరే సడన్ గా ఈ సపోర్ట్ లేకపోయేసరికి యూ విల్ నాట్ బి ఏబుల్ టు బీ బై యువర్ సెల్ఫ్. సో బికాస్ మనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు లేదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి, నేను అందరి పేరెంట్స్ కి కోరుకునేది ఒకటే, టీనేజ్ కి వచ్చిన దగ్గర నుంచి టీచ్ దెమ్ హౌ టు బీ బై యువర్ సెల్ఫ్, టీచ్ ది ఇండిపెండెన్స్. ఎందుకంటే ఆ ఇండిపెండెన్స్ అనేది కొంచెం లేట్ గా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. సెకండ్, దే ఎండ్ అప్ మిస్ హ్యాండ్లింగ్ ఇట్. అంటే ఏంటంటే ఇండిపెండెన్స్ నాకు సడన్ గా వచ్చేసరికి నేను దాన్ని మిస్ హ్యాండిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు. సో అలా కాకుండా ఎట్ ఎ యంగ్ ఏజ్, వెన్ ఆల్రెడీ మనకి అక్కడ నెస్టింగ్ ఇచ్చే టైంలోనే మనకి ఇండిపెండెన్స్ అనేది నేర్పిస్తున్నారు అనుకోండి, హౌ టు బీ ఇండిపెండెంట్ అని నేర్పిస్తే సడన్ గా నాకు ఎవరు లేకపోయేసరికి, చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఐ విల్ బి ఏబుల్ టు సర్వైవ్, I will be able to sustain అనమాట అలాంటి సిచ్యువేషన్స్ ని. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇస్ డెలిబరేట్ గా వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్ అనమాట. ఏంటంటే ఒక్కలో ఉండడం కూడా మీరు అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, చాలా మంది, దెర్ ఆర్ మెనీ పీపుల్ ఈవెన్ నౌ, ఒక్కలో వెళ్ళి ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి రండి అని అంటే వెళ్ళలేరు. టీకైనా జ్యూస్ కైనా లైక్ ఎనీథింగ్, దేనికైనా కానీ దే విల్ థింక్ ఉండాలి, ఎవరన్నా నాకు ఒక కంపానియన్ ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు. కానీ నిజంగా వెళ్ళి తిను అని అంటే నాకు ఎంత ఆకలి వస్తున్నా సరే బై ఏం పోతాం లేని లైట్ తీసుకుంటామే కానీ ఒక్కనే పోయి తినాలి అని అంటే తినలేము, అది జనరల్ గా వి కాంట్. కానీ సీ దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. ఒక్కోలే వెళ్ళి తినటం కానివ్వండి, యా, లేకపోతే ఇన్ వీకెండ్, జనరల్ గా వీకెండ్ వచ్చేసరికి మనం ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ ఉంటాం. అలా కాకుండా బీ అలోన్. వెన్ బీ అలోన్, ట్రై టు స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. అలా ఒకటి. ట్రిప్స్ కి చాలా తక్కువ మంది చేస్తారు ఇది. మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళండి, సోలో ట్రావెలింగ్ చేయండి. మీరు సోలో ట్రావెలింగ్ లో ఎన్నో నేర్చుకుంటారు. సోలో ట్రావెలింగ్ లో చాలా నేర్చుకోవడానికి మనకి వీలుంటుంది. సో అలా సోలో ట్రావెలింగ్ చేయటము, ఇలాంటివి చేస్తే ఏమవుతుందని అంటే ఇన్ అ వే యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు బీ ఇండిపెండెంట్. నాకు ఎవరు లేకపోయినా నేను మేనేజ్ చేయగలుగుతాను, ఐ కెన్ బీ స్ట్రాంగ్ ఇనఫ్. మీ స్ట్రెంగ్త్, మీ ట్రూ స్ట్రెంగ్త్ మీకు అప్పుడే తెలుస్తుంది. ఏంటి, వెన్ యు ఆర్ అలోన్. మీరు కలిసి ఉన్నది వేరే వాళ్ళతో ఉన్నంతసేపు మీ ట్రూ స్ట్రెంగ్స్, మీ కేపబిలిటీస్ మీకు తెలియకపోవచ్చు. బట్ ఇలాంటివి చేసినప్పుడు, సోలో ట్రావెలింగ్ ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మనలో మన స్ట్రెంగ్త్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్, వి గెట్ టు లెర్న్ మెనీ న్యూ థింగ్స్ అండ్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్ దట్ ఈవెన్ నా చుట్టుపక్కల ఎవ్వరు లేకపోయినా
ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ మై మెంటల్ హెల్త్. దీనికి వీఆర్ ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని కూడా మెంటల్ హెల్త్ కి లీడ్ చేస్తాయి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ పోర్ అయ్యే మనకు అనిపిస్తుంది లైక్ ఐఎమ్ ఆల్ అలోన్ అని. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కోసారి ఏంటంటే గంట కూడా ఒక్కరు అలోన్ గా ఉండేసరికి పిచ్చెక్కేస్తా ఉంటది, ఏం చేయాలి అర్థం కాక. సో ఎస్పెషలీ యూనో ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది, రీల్స్ అయి చూసుకుంటే ఏదో టైం గడిపేస్తున్నారు. మీరు రీల్స్ చూడకుండా టీవీ చూడకుండా గంట సేపు ఒక్కలే ఉండాలి అని అంటే ఇట్స్ టఫ్ టాస్క్ యాక్చువల్లీ. బట్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్. అదొకటి. రెండోది గుర్తుపెట్టుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళే అని మీరు అనుకుంటున్నారు అని అంటే అది భ్రమ. దాంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే మిమ్మల్ని కిందికి లాగే వాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు చుట్టుపక్కల, రైట్? సో ఆ 10 మంది కోసము మీరు ఆలోచించి వాళ్ళు కావాలనుకోవడము, వాళ్ళు ఉంటేనే నా జీవితము, వాళ్ళు లేకపోతే నేనేం చెయ్యలేను, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు అని అంటే అది అబ్సల్యూట్ ఫూలిష్ అండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అందులో నిజంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కలే ఉంటుండొచ్చు, అది ఇఫ్ యూఆర్ లక్కీ. లేదు అంటే ఆ ఒక్కరు కూడా ఉండరు. ఏదన్నా సరే యూ హ్యావ్ టు బేర్ ది కాన్సిక్వెన్సెస్ అని అంటారు అనమాట. సో అందుకనే ఏంటంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రై టు బిల్డ్ యువర్ ఓన్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, స్టే స్ట్రాంగ్. చుట్టుపక్కల ఎవ్వరు ఉన్నా లేకపోయినా దిస్ ఫీలింగ్ మనకు ఉండాలి ఏంటంటే నేను స్ట్రాంగ్, నాకు చుట్టుపక్కల ఎవరు అవసరం లేదు అనే థాట్ ప్రాసెస్ మీరు కరెక్ట్ గా బిల్డ్ చేసుకున్నారు అని అంటే నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కుంగిపోరు. యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దాట్. ఓకే. ఆ డిప్రెషన్ అనేది రాదంటారు? రాదు, డిప్రెషన్ రాదు. బికాస్ యునో నా మెంటల్ స్ట్రెంగ్త్, నా మెంటల్ కేపబిలిటీస్ నాకు తెలుసు. నా అవసరం వేరే వాళ్ళకు ఉండొచ్చేమో కానీ నాకు వేరే వాళ్ళ అవసరం ఉండదు అని మీరు ఒక థాట్ ప్రాసెస్, అలాంటి ఒక యాటిట్యూడ్ క్యారీ చేశారనుకోండి, డెఫినెట్ గా డిప్రెషన్ అనేది రాదు. నిజంగా అందరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా యుల్ బి ఏబుల్ టు సర్వైవ్. ఓకే, దీస్ ఆల్ థింగ్స్ ఇఫ్ హి ఇస్ ప్రిపేర్డ్ ఎమోషనల్లీ కూడా హి కెన్ బ్యాలెన్స్ చేయగలుగుతారంటారు ఎమోషనల్. ఖచ్చితంగా, బికాస్ దిస్ విల్ బిల్డ్ అప్ ది ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఐ రిమెంబర్ లైక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా ఐ వాజ్ బాయ్కాటెడ్ బై ఆల్ ది బాయ్స్. సో ఐ వాజ్ బాయ్కాటెడ్ బై ఆల్ ది బాయ్స్, బట్ I took it as an opportunity to speak to a lot of girls. And, I was doing that. For a while that happened also. అంటే ఏంటంటే ఇప్పుడు సడన్ గా నన్ను బాయ్స్ ఎవరు నాతో మాట్లాడలేదు అనేసి దాన్ని మీరు నెగటివ్ గా తీసుకొని ఏడ్చి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది వన్ సినారియో. దీని ఆపర్చునిటీగా తీసుకొని మింగిల్ విత్ ది అదర్ జెండర్, మేక్ మోర్ ఫ్రెండ్స్ అనుకోవడం ఇస్ ది అదర్ వే. సో బేసిక్ గా ఏంటంటే సిచ్యువేషన్ ఇస్ ద సేమ్, హౌ వి రియాక్ట్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. సో అందుకనే అందరు కూడా ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని పాజిటివ్ గా తీసుకొని దట్స్ ఓకే, నాకు వాళ్ళ నీడ్ లేదు, ఐఎమ్ నీడెడ్ బై దెమ్ అనే ఒక పాజిటివ్ థాట్ మీరు మనసులో పెట్టుకున్నారు అని అంటే డెఫినెట్లీ physically and mentally nobody can beat you. Thanks for sharing it. Thanks Anand.